75 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది తమిళనాడు సీఎం జయలలిత. ఆమె నిన్న రాత్రి 11:30 గంటలకు కన్నుమూసినట్లు ప్రకటించింది అపోలో హాస్పిటల్. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22న చెన్నై అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు జయ. అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ సమయంలో జయ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వార్తలు, వదంతులు వచ్చాయి. సెప్టెంబర్ 24న జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు అపోలో డాక్టర్లు. సెప్టెంబర్ 25న ట్రీట్మెంట్ అందించేందుకు జయను విదేశాలకు తరలిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే వీటిని అపోలో హాస్పిటల్ వర్గాలు ఖండించాయి. సెప్టెంబర్ 29న చికిత్సకు జయ స్పందిస్తున్నారని ప్రకటించారు వైద్యులు. జయలలిత ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని అక్టోబర్ 1న అన్నాడీఎంకే వర్గాలు, ఆసుపత్రి యాజమాన్యం ఖండించాయి. ఆమె ఆసుపత్రి నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అక్టోబర్ 2న జయలలితకు యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తున్నామని ప్రకటించారు డాక్టర్లు. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అందించారు. అక్టోబర్ 6న ఎయిమ్స్ నుంచి ప్రత్యేక డాక్టర్ల టీం చెన్నైకి చేరుకుంది. అక్టోబర్ 7న జయ వెంటిలేటర్ పై ఉన్నట్టు ప్రకటించారు అపోలో వైద్యులు. అక్టోబర్ 21న జయలలిత కోలుకుంటున్నట్లు వెల్లడించారు. నవంబర్ 3న జయ పూర్తిగా కోలుకున్నారని, తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. తనకు పునర్జన్మ లభించిందని ఆమె లేఖపై సంతకం చేసిన లెటర్ ను నవంబర్ 13న రిలీజ్ చేశారు. నవంబర్ 19న ఐసీయూ నుంచి ఆమెను జనరల్ రూమ్ కి తరలించారు. వెంటిలేటర్ లేకుండా ఆమె శ్వాస తీసుకుంటున్నారని అపోలో డాక్టర్లు తెలిపారు. నవంబర్ 25న ఆమె స్పీకర్ సాయంతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా జయ హెల్త్ కండిషన్ పై 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. జయ పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని కూడా ప్రకటించారు. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటల సమయంలో జయకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకి తరలించారు డాక్టర్లు. డిసెంబర్ 5న మధ్యాహ్నం 12:30 గంటలకు అపోలో డాక్టర్లు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు. జయకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ రిచర్డ్ బాలే కూడా జయ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ప్రకటించారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలో పడ్డారు. అర్ధరాత్రి 12 గంటలకు జయలలిత కన్ను మూసినట్లు ప్రకటించింది అపోలో హాస్పిటల్. సోమవారం రాత్రి 11:30 జయ తుదిశ్వాస విడిచినట్టు చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి జయకు మెరుగైన చికిత్స అందించామన్నారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రీట్మెంట్ అందించామని ప్రకటించింది అపోలో హాస్పిటల్.